వైసీపీ కార్పొరేటర్ ఇంటికి వెళ్లి పోలీసులు బెదిరిస్తున్నారని ఆరోపణపై జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం ఇచ్చిన వైసీపీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ తో సహా మరికొందరు నేతలు వైసీపీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ మేయర్ పై అవిశ్వాసం ప్రకటిస్తూ కలెక్టర్ కు కూటమి నేతలు నోటీసులు ఇచ్చారు. ప్రభుత్వంలో ఉన్నామనే గర్వంతో ఇది చేశారు. వారికి సరైన బలం లేకపోయినా తమ కార్పొరేటర్లను ప్రలోభాలకు గురి చేశారు. ఇప్పటికీ వారికి బలం సరిపోవడం లేదు. ఈ నెల 19న అవిశ్వాసం పెడుతున్నారు. 1500 కోట్ల విలువైన స్థలాన్ని 99 ఏళ్లకు లాలూకు లీజుకు ఇచ్చారు. సంపద సృష్టించడం అంటే ఇదేనా? మరికొద్ది రోజుల్లో ప్రజాస్వామ్యబద్ధంగా ఎవరి బలం ఏంటో నిరూపణ అవుతుంది. విశాఖపట్నం గ్రేటర్ విశాఖపట్నం నగరపాలక సంస్థ గౌరవ మేయర్ గారి మీద గత నెల 21వ తారీఖున కూటమిలో ఉన్నటువంటి గౌరవ మేయర్ గారి మీద అవిశ్వాస తీర్మానం ఇస్తూ జిల్లా కలెక్టర్ గారికి లేఖ వాస్తవానికి కూటమికి బలం లేకపోయినప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద గెలిచినటువంటి 25 మంది కార్పొరేటర్లు ఉన్నప్పటికీ వారికి సరైనటువంటి బలం కార్పొరేషన్ లో లేనప్పటికీ ప్రభుత్వంలో ఉన్నామనేటువంటి ఏకైక ఉద్దేశంతో ఏ అరాచకాలైనా సృష్టించవచ్చు, ఎన్ని దౌర్జన్యాలైనా చేయొచ్చు, ఎన్ని ప్రలోభాలైనా పెట్టచ్చు, ఎంతమందినైనా మన వైపు లాక్కోవచ్చు, ఎంతమందినైనా బెదిరించవచ్చు అనేటువంటి ఉద్దేశంతో వారికి ఉన్నటువంటి ఈ క్వాలిఫికేషన్స్ తో వారు మా మేయర్ గారి మీద అవిశ్వాస తీర్మానం ఇవ్వడం అందరం కూడా చూసాం. సరే, వారికి సరైనటువంటి బలం లేకపోయినా మా దగ్గర నుంచి కొంతమంది కార్పొరేటర్ని వాళ్ళు బెదిరించో, భయపెట్టో, ప్రలోభ పెట్టో, లేదా వాళ్ళు తీసుకోనో ఏదో జరిగి కొంతమంది వెళ్ళిపోయినప్పటికీ అయినప్పటికీ వారికి బలం సరిపోకపోయినా, ఎందుకంటే నో కాన్ఫిడెన్స్ పెట్టినప్పుడు అవిశ్వాస తీర్మానం 2/3 మెజారిటీ అనేటువంటిది వారికి ఉండాలి. అది లేనప్పటికీ 4-5 వారికి తక్కువైనప్పటికీ ఇంకా ఏదో రకమైనటువంటి ప్రయత్నం చేయాలి, భయపెట్టాలి, బెదిరించాలి అనేటువంటి ప్రక్రియ కొనసాగుతా ఉంది. నిన్ననే చూసాం, ఏప్రిల్ 19వ తారీఖున అవిశ్వాస తీర్మానానికి సంబంధించినటువంటి నోటీసులు కూడా ఇస్తూ ఇప్పుడే కలెక్టర్ గారితో కూడా మాట్లాడినప్పుడు 19వ తారీఖున అవిశ్వాస తీర్మానం పెడుతున్నామని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే మా కార్పొరేటర్లు రాజకీయంగా మా కార్పొరేటర్లను ప్రొటెక్ట్ చేసుకోవాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది. వాళ్ళని సేఫ్ గార్డ్ చేసుకోవాలి. వాళ్ళు మరిన్ని గుంపులకు లోను కాకుండా వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవాల్సినటువంటి బాధ్యత ఒక రాజకీయ పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఉంది. కాబట్టి మా ప్రయత్నం, మేము మా పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలు, అలాగే పార్టీ ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి పెద్దలు బొత్స సత్యనారాయణ గారు, మా రీజనల్ కోఆర్డినేటర్ గా ఉన్నటువంటి కన్నబాబు గారు, జిల్లాలో ఉన్నటువంటి నాయకత్వం అందరం కూడా మా ప్రయత్నం మేము చేస్తా ఉన్నాం. వాలంటరీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ఉన్నటువంటి కార్పొరేటర్లు అందరూ కూడా మేము వాళ్ళని సేఫ్ గార్డ్ చేసుకునేటువంటి కార్యక్రమం చేస్తున్నప్పటికీ నిన్న కాక మొన్న ఒక కార్పొరేటర్ గారి ఇంటికి పోలీసుల్ని పంపించి ఆ కుటుంబ సభ్యుల్ని బెదిరించి, ఇంట్లో భార్య, వారిద్దరు ఆడపిల్లలు ఉంటే రాత్రి 10 గంటలకి పోలీసుల్ని పంపించి, ఆ విజువల్స్ కూడా ఉన్నాయి, పోలీసుల్ని పంపించి మీ భర్త ఎక్కడున్నారు, మీ భర్త కానీ రాకపోతే మీరు పోలీస్ స్టేషన్కి రండి అని చెప్పి ఆడపిల్లల్ని బెదిరించేటువంటి స్థాయికి ఈరోజు పోలీస్ దిగజారిపోయింది. మేము ఫోన్ చేస్తే పోలీసులు సమాధానం చెప్పరు. వారు మాట్లాడుతూ మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల తాలూకా ఫోన్లు ఎత్తాల్సినటువంటి మాట్లాడతారు. వారేమి పోలీసులు అంటే తెలుగుదేశం పార్టీకి పనిచేసేటువంటి వారు కాదు. సమాజం కోసం పబ్లిక్ సర్వెంట్స్ గా వారి జీతాలు రాష్ట్రంలో ఉన్నటువంటి అందరి ట్యాక్స్ రూపేణా వచ్చేటువంటి దాన్ని వాళ్ళ జీతాల కింద ఇస్తున్నాం. ప్రతి పౌరుణ్ణి కాపాడాల్సినటువంటి బాధ్యత పోలీస్ వ్యవస్థ మీద ఉంది. మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫోన్లు ఎత్తాం, మేము సిపిఐ పార్టీ ఫోన్లు ఎత్తాం, సిపిఎం పార్టీ ఫోన్లు ఎత్తాం. మీరు పోలీసు ఉద్యోగం చేస్తా ఉన్నారా, లేదా పచ్చలక్కలు వేసుకొని మీరు మీ తెలుగుదేశం పార్టీకి మీరేమైనా ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీ ఏమైనా పనిచేస్తా ఉన్నారా?
దీని మీద తీవ్రంగా దాన్ని ఖండిస్తూ ఇప్పుడే జిల్లా కలెక్టర్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ప్రక్రియ మీరు ప్రొసీజర్ ఫాలో అయ్యారు, ఈ ప్రొసీజర్ ప్రకారం కలెక్టర్ గారు ప్రొసీజర్ చేస్తా ఉన్నారు. 10 రోజులు అయింది, నిన్న నోటీసులు ఇచ్చారు, 19వ తారీఖున ఎన్నికలు పెట్టారు. ఎన్నికలు కానివ్వండి, మీ బలం ఏంటో అన్నిటువంటి తేలిపోతాయి కదా. మీకు బలం లేదని చెప్పి మీరు అందరినీ బెదిరించి భయపెట్టి బ్లాక్మెయిల్ చేసి ఎక్కడ తీసుకెళ్దాం అనుకుంటున్నారు? ప్రజాస్వామ్యబద్ధంగా ఎదుర్కొందాం. మీకున్నటువంటి బలాన్ని మీరు నిరూపించుకోండి, మాకున్నటువంటి బలాన్ని మేము నిరూపించుకుంటాం. ఏం జరగాలన్నటువంటిది ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతుంది. అంతే తప్ప దాంట్లో మాత్రం డీవియేషన్ వచ్చినా సరే ఇంకా మరింత రోడ్డెక్కాల్సినటువంటి రిప్రజెంటేషన్స్ ఇచ్చాం, మరింత రోడ్డెక్కాల్సినటువంటి పరిస్థితి తీసుకురావద్దు అనేటువంటిది ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాం. ఇచ్చామా ఇప్పుడు రిప్రజెంటేషన్ ఇచ్చేది దాని మీద. సిపి గారిని ఇప్పుడు కలెక్టర్ గారికి కలిసి ఇచ్చాం రిప్రజెంటేషన్. ఇప్పుడు సిపి గారు ఒంటి గారికి సిపి గారిని కూడా కలుస్తున్నాం. ఎవరైతే కన్సర్న్ పోలీస్ ఆఫీసర్ ఏ స్టేషన్ నుంచి అయితే ఇచ్చారో వాళ్ళందరినీ కూడా ఇందులో మెన్షన్ చేస్తూ రిప్రజెంటేషన్స్ ఇస్తున్నాం. కలెక్టర్ గారికి ఇచ్చాం, సిపి గారు కూడా కలుస్తున్నాం అనేటువంటి కలెక్టర్ గారికి చెప్పాం. ఎందుకంటే ఎలక్షన్ ఆఫీసర్ కలెక్టర్ గారు కాబట్టి ఈ నో కాన్ఫిడెన్స్ సంబంధించినటువంటిది కలెక్టర్ గారి నేతృత్వంలో జరుగుతుంది కాబట్టి ఆయనకి చెప్పాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది. ఆ చెప్పాల్సినటువంటి విషయాలన్నీ కూడా వారికి చెప్పడం జరిగింది. అండ్ కన్సర్న్ డిపార్ట్మెంట్ హెడ్ చేస్తున్నటువంటి పోలీస్ కమిషనర్ ఉన్నారు కాబట్టి పోలీస్ కమిషనర్ గారు కూడా కలవడం జరుగుతుంది. ఎంతమంది ఉన్నారు? అంతమంది ఉన్నారు. మీకు ఎందుకు కావాలి నెంబర్స్? మాకు ఎంతమంది కావాలి అంతమంది ఉన్నారు. మీకు ఎంతమంది కావాలి చెప్పు.